బ్లాక్ మమ్మీ నువ్వైనా చెప్పు బ్లాక్ మమ్మీ గ్రీన్ హల్క్ బాబాయ్కి నా ఇల్లు మొత్తం ధ్వంసం చేసేస్తున్నాడు. అరే షించాన్ అయిపోయారా ఈరోజు. మా అవెంజర్స్ అందరూ కలిసి ఎంతో కష్టపడి ఒక సూట్ తయారు చేస్తే దాన్ని కిడ్నాప్ చేసావు కదా. ఈ రోజు నీ ఇల్లు ధ్వంసం చేసేస్తాను రా. అబ్బా ప్లీజ్ గ్రీన్ హల్క్ బాబాయ్, అసలు ఏం జరిగిందంటే నీకు చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉంది. బ్లాక్ మమ్మీ నువ్వే చెప్పు బ్లాక్ మమ్మీ అసలు ఏం జరిగిందో. అసలు ఈ గ్రీన్ హల్క్ ఇక్కడేం చేస్తున్నాడు, షిన్చాన్ గా నీళ్ళని ఎందుకు ధ్వంసం చేస్తున్నాడు అనుకుంటున్నారా? అండ్ ఇక్కడ చూసుకుంటే స్పైడర్ మ్యాన్ అండ్ అలానే ఐరన్ మ్యాన్ కూడా ఉన్నారు. మీ అందరూ అనుకుంటున్నారు కదా అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి. అసలు ఏం జరిగిందంటే నిన్న రాత్రి లాస్ సెంటర్స్ లో చాలా భారీ వర్షాలు అయితే పడ్డాయి. లాస్ సెంటర్స్ పోలీస్ వాళ్ళైతే ఎవరిని కూడా బయటికి అయితే వెళ్ళకూడదని చెప్పారు. కానీ నేను షిన్చాన్ అయితే బయటికి అయితే వెళ్ళాము. అప్పుడు ఏం జరిగిందంటే అరే ఎంతసేపు తాగుతావు బ్లాక్ మమ్మీ, నా చెడ్డి మొత్తం తడిసిపోయింది. నాకు అర్జెంట్ గా చుచ్చు కూడా వస్తుంది. ఒక్క నిమిషం ఆగు, నేను ఎక్కడికైనా పోయి చుచ్చు పోసుకొని వస్తాను. చుచ్చు ఎక్కడ పోసేయాలి? ఎలాగైనా వర్షం పడుతుంది కదా, ఇక్కడనే పోసేయాలా? వద్దులే, ఇక్కడ ఏదో గల్లి ఉంది కదా. ఏంటి ఎవరో మాట్లాడుకున్న శబ్దం వస్తుంది. ఒక్క నిమిషము, ఇక్కడ ఎవరో ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్ ఎవరిని బయటికి రావద్దని చెప్పారు కదా. ఎవరు వాళ్ళు? వామ్మో, వీళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. వారి దేవుడా, అది గ్రీన్ హల్క్ బాబాయ్ కదా. ఇక్కడ గ్రీన్ హల్క్ బాబాయ్ ఏం చేస్తున్నాడబ్బా? అండ్ అలానే అక్కడ ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అంకుల్ కూడా ఉన్నారు. వామ్మో, బ్లాక్ మమ్మీకి చెప్పాలి, ఇక్కడ ఏదో జరుగుతుంది. అర్జెంట్ గా ఈ విషయం బ్లాక్ మమ్మీకి చెప్పాలి. బ్లాక్ మమ్మీ, ఓ బ్లాక్ మమ్మీ, అక్కడ గ్రీన్ హల్క్ బాబాయ్ ఏదో చేస్తున్నాడు. ఒక నిమిషారా. ఏం మాట్లాడుతున్నారా? గ్రీన్ హల్క్ ఇక్కడికి ఎందుకు వస్తాడరా? అరే పిచ్చి బ్లాక్ మమ్మీ, నేను చెప్పేది నిజమే. ఒకసారి వెనక గల్లీ ఉంది కదా, ఆ గల్లీలోకి వెళ్ళి చూడు, నువ్వే తెలుసుకుంటావుగా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? గ్రీన్ హల్క్ ఇక్కడ ఉన్నాడా? గ్రీన్ హల్క్ ఏం చేస్తున్నాడ్రా? అయినా ఎక్కడున్నాడబ్బా? బ్లాక్ మమ్మీ సైలెంట్ గా వెళ్ళి బ్లాక్ మమ్మీ ముందే ఉన్నారు. గ్రీన్ హల్కే కాదు బ్లాక్ మమ్మీ, స్పైడర్ మ్యాన్ అంకుల్ అండ్ అలానే ఐరన్ మ్యాన్ అంకుల్ కూడా ఉన్నారు. ఒరే షిన్చాన్, నువ్వు చెప్పింది నిజమేరా బాబు. ఏంట్రా వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారా? దాసుకోరా, సైలెంట్ గా రా. బ్లాక్ మమ్మీ వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు బ్లాక్ మమ్మీ, విందామా? ఒరే అవును షిన్చాన్, ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారా వాళ్ళు. గ్రీన్ హల్క్, ఇప్పుడు ఎలాగైనా చేసి మనమైతే ఈ ఫ్లాష్ సూట్ ని ఎక్కడైనా దాచిపెట్టాలి, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసేటట్టే ఉన్నారు. స్పైడర్ మ్యాన్ నువ్వు ఏమీ భయపడకు. ఈ ఫ్లాష్ సూట్ ని కాపాడాల్సిన బాధ్యత మనదే. అయినా ఈ గ్రీన్ హల్క్ ఉన్నంత వరకు ఎవరు కిడ్నాప్ చెయ్యరు. అరే షిన్చాన్, ఏదో సూట్ అంటారా బాబు, ఫ్లాష్ సూట్ అంట. ఏంటి బ్లాక్ మమ్మీ ఫ్లాష్ షూటా? వామ్మో బ్లాక్ మమ్మీ, అక్కడ నిజంగానే ఏదో షూట్ ఉంది బ్లాక్ మమ్మీ, కిడ్నాప్ చేసేద్దామా? అరే షిన్చాన్, ఒక్క నిమిషం ఆగరా. అది నిజంగానే ఫ్లాష్ సూటా? ఒక్క నిమిషం ఆగు, చూద్దాం ఆగు. ఓరి దేవుడా, నిజంగానే సూట్ ఉందిరా అక్కడ. అయ్యా బ్లాక్ మమ్మీ, కిడ్నాప్ చేసేద్దాము. అరే షిన్చాన్, ఆ ఫ్లాష్ సూట్ ని కిడ్నాప్ చేయడానికి చాలా సింపుల్ ప్లాన్ చెప్తాను ఆగరా. నేనైతే ఇక్కడ దాచుకుంటాను, నువ్వు వచ్చేసి వాళ్ళకైతే అవుపించు. అండ్ అలానే వాళ్ళైతే నిన్ను తరుముకుంటూ వస్తారు కదా, అప్పుడు ఆ ఫ్లాష్ సూట్ ని మనం కిడ్నాప్ చేసేద్దాం రా. ఎలా ఉంది ప్లాన్? అయ్యా బ్లాక్ మమ్మీ, ఆ ప్లాన్ సూపర్ గా ఉంది బ్లాక్ మమ్మీ. బ్లాక్ మమ్మీ ఇప్పుడు నేను పోతున్నాను. ఇప్పుడు నేను వాళ్ళకి అవుపించాలి, అంతే కదా. దుమ్మరిగా దుమ్మరిగా. వామ్మో, ఇక్కడ ఎవరు ఉన్నారు? వామ్మో, ఇప్పుడు నా వెనక వస్తారు కదా. ఇప్పుడు అవెంజర్స్ నా వెనక వస్తే నేను తప్పించుకుంటాను. నేను ఇక్కడ దాచుకుంటాను, ఆగండి. స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఎవరో చూశారు. ఎవరో పిల్లవాడు చూసేశాడు. ఎవడు రవ్వడు? చూస్తుంటే సేమ్ షిన్చాన్ లాగానే అనిపిస్తున్నాడే. ఎక్కడ పోయావురా? అరే అయిపోయాంరా మనము. మన ఫ్లాష్ చుట్టి కిడ్నాప్ చేయడానికి ఎవరు ప్లాన్ ఇస్తారా? ఎక్కడున్నావురా? నిన్ను పట్టుకుంటాను. ఎక్కడున్నావురా నువ్వు? నాకు ఎవరు కూడా అవుపించట్లేదే. ఈ గ్రీన్ హల్క్ బాబాకి ఇంత కూడా బ్రెయినే లేదు. నేను ఎక్కడ దాచుకుంటే అక్కడెక్కడికో పోయాడు. బ్లాక్ మమ్మీ అయిపోయాం. బ్లాక్ మమ్మీ చిచి అయిపోలేదు, వాళ్ళే అయిపోయారు. ఇప్పుడు ఈ ఫ్లాష్ సూట్ ని కిడ్నాప్ చేయాల్సిందే. బ్లాక్ మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు. కిడ్నాప్ చేసేద్దాం పదండి. ఓకే, ఫైనల్ గానైతే ఫ్లాష్ సూట్ నైతే కిడ్నాప్ అయితే చేసేసాము. అరే పదరా షిన్చాన్, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. బ్లాక్ మమ్మీ వాళ్ళ దగ్గర నుంచే పోనీ బ్లాక్ మమ్మీ, వాళ్ళని ఆట పట్టిద్దాము. వాళ్ళు మనక వస్తారు కదా, అయినా మనం దొరకము. అవును షిన్చాన్, జరగండి రా బాబు. ఓరి దేవుడు, అవన్నీ గుద్దేశాం రా. అరే కుంప తీసి చూసేసాడా ఏంటి గ్రీన్ హల్క్ గాడు? గ్రీన్ హల్క్ బాబాయ్కి అంత బ్రెయిన్ ఎక్కడిది బ్లాక్ మమ్మీ? గ్రీన్ హల్క్ బాబాయ్ చూడలేదు మనల్ని. ఓకే, ఇక్కడ నుంచి ఫాస్ట్ గా తప్పించుకుందాం పదరా. ఒకవేళ ఐరన్ మ్యాన్ మనల్ని వెతుక్కుంటూ గాల్లో ఎగురుకుంటూ వస్తే దొరికిపోదాము. ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదా. సో అదన్నమాట జరిగింది. అలా ఇలా చేసి గ్రీన్ హల్క్ గార్డ్ అయితే మమ్మల్ని అయితే పట్టుకున్నాడు. నేను షిన్చాన్ కలిసి సక్సెస్ఫుల్ గానైతే ఫ్లాష్ సూట్ అయితే కిడ్నాప్ అయితే చేశాము. కానీ దారిలో వస్తుంటే అది ఎక్కడో కింద పడిపోయింది. అదే విషయం నేను వచ్చేసి గ్రీన్ హల్క్ కి చెప్పాను. కానీ గ్రీన్ హల్క్ ఏమంటున్నాడంటే నాకు ఫ్లాష్ సూట్ వద్దు, ఏమీ వద్దు అని అంటున్నాడు. దానికి బదులుగా ఏదైనా పెద్ద ఇల్లు కట్టేయమని చెప్తున్నాడు అవెంజర్స్ అందరి కోసం. కానీ ఇప్పటికిప్పుడు ఈ అవెంజర్స్ అందరి కోసం ఏదైనా పెద్ద ఇల్లు కట్టాలంటే నా దగ్గర అన్ని డబ్బులు లేవే. బ్లాక్ మమ్మీ, మీరు ఎంత ధైర్యం ఉంటే మా ఫ్లాష్ సూట్ ని కిడ్నాప్ చేశారు కదా, దొరికిపోయారు. ఇక నాకు పెద్ద అవెంజర్స్ ఇల్లు కట్టేయకపోతే ఈ షిన్చాన్ గాని ఇల్లు ఉంది కదా, దీన్ని మొత్తం ధ్వంసం చేసిస్తాను. సర్లే గానీ గ్రీన్ హల్క్, ఇప్పటికిప్పుడు అంత పెద్ద ఇల్లు అంటే ఎలా కట్టిస్తాను? ఒక్క రోజులో జరగని పని కదా అదంతా. మీకు కావాలంటే నేను 1 year టైం ఇస్తున్నాను.
ఆ 1 ఇయర్ లో నాకైతే పెద్ద ఇల్లు అయితే కావాలి. మా అవెంజర్స్ అందరి కోసం ఒక పెద్ద అవెంజర్స్ అయితే ఇల్లు కావాలి. ఓకే గ్రీన్ హల్క్, నీ కోసం అవెంజర్స్ అందరి కోసం ఒక పెద్ద ఇల్లు అయితే కట్టేయబోతున్నాను నేను. కానీ షిన్చాన్ గాని ఇంటిని మాత్రం ఏం చేయకు ప్లీజ్. ఓకే బ్లాక్ మామియా, నీకు ఓన్లీ 1 ఇయర్ గడువు మాత్రమే ఇస్తున్నాను. ఈ 1 ఇయర్ లో మా ఇల్లు మొత్తం రెడీ అయిపోవాలి. అరే యాంటీ బ్లాక్ మమ్మీ, అవెంజర్స్ అందరి కోసం ఒక పెద్ద ఇల్లు కట్టిస్తానని చెప్పేసి ఒప్పుకున్నావు, కానీ నీ దగ్గర డబ్బులు లేవు కదా. ఉన్న డబ్బులన్నీ నా ఇంటికి ఖర్చు పెట్టేశావు కదా బ్లాక్ మమ్మీ. ఇప్పుడు వాళ్ళకి అంత పెద్ద ఇల్లు ఎలా కట్టిస్తావు? కానీ అరే షిన్చాన్, ఇదంతా నీ వల్లనే జరిగిందిరా బాబు. నిన్న రాజరాజాలు మనం బయటికి వెళ్ళకుంటే ఇదంతా జరిగేదా? ఓ పిచ్చి బ్లాక్ మమ్మీ, ఇదంతా ఆలోచించకు బ్లాక్ మమ్మీ. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు, లేకపోతే ఈ గ్రీన్ హల్క్ బాబాయ్ మన ఇంటిని మొత్తం ధ్వంసం చేసేస్తాడు. అరే షిన్చాన్, ఒక్క నిమిషం ఆగు. లెస్టర్ కి ఫోన్ చేసి ఏదన్నా మంచి జాబ్ ఉందని చెప్పేసి అడుగుదాము. లెస్టర్ అమ్మయ్య నంబర్ అయితే దొరికేసింది. హలో లెస్టర్, ఎక్కడున్నావు? ఏంటి ఫ్రాంక్లిన్ ఇలా ఫోన్ చేసావు మార్నింగ్? లెస్టర్, ఒక పెద్ద సమస్య అయితే వచ్చి పడింది. ఏంటంటే అవెంజర్స్ ఉన్నారు కదా, అవెంజర్స్ వచ్చి మా షిన్చాన్ గారి ఇంటిని మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఏంటి అవెంజర్స్ ఎందుకు వచ్చారు? అబ్బా లెస్టర్, అదంతా చెప్పడానికి అయితే టైం లేదు. కానీ నాకు ఇప్పటికిప్పటికి ఒక 20 to 30 crores అయితే కావాలి. ఓ ఫ్రాంక్లిన్, నీకు 20 to 30 crores కావాలా? అయితే నువ్వు సిమియన్ దగ్గరికి అయితే వెళ్ళు. సిమియన్ అయితే కార్స్ అయితే అమ్మి పెట్టమని చెప్పాడు. దానికోసం ఒక మనిషిని అయితే చూపించమని చెప్పాడు. టైం కి నువ్వు ఫోన్ చేసావు. థ్యాంక్ యూ లెస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే వెళ్తాను సిమియన్ దగ్గరికి. అరే షిన్చాన్, ఇప్పుడు మనము డబ్బులు సంపాదించొచ్చురా చాలా ఈజీగా. యాంటీ బ్లాక్ మమ్మీ, డబ్బులు సంపాదించొచ్చా? కానీ ఎట్లా బ్లాక్ మమ్మీ? అరే షిన్చాన్, ఇప్పుడు ఎలా అయినా అవెంజర్స్ కి అయితే మనం ఈజీగా ఇల్లు అయితే కట్టొచ్చు. కానీ ఒక్క నిమిషం, గ్రీన్ హల్క్ అయితే నేను ఒక విషయం చెప్పాలి. హలో గ్రీన్ హల్క్, మాకైతే డబ్బులు సంపాదించడానికి అయితే దారి అయితే దొరికేసింది. మీకు ఎలా డబ్బులు దొరికితే నాకేంటి, మాకు కావాల్సింది అవెంజర్స్ హౌస్. అవెంజర్స్ హౌస్ అయితే కట్టించు, ఈ ఇంటిని వదిలేస్తాము. చూసావా బ్లాక్ మమ్మీ, గ్రీన్ హల్క్ బాబాయ్కి చాలా యక్షాలు చేస్తున్నాడు. మనం ఎలా అయినా చేసి వాళ్ళందరికీ ఒక పెద్ద ఇల్లు అయితే కట్టి పడేద్దాము. కానీ ఎలా బ్లాక్ మమ్మీ? అంత పెద్ద ఇల్లు అంటే చాలా డబ్బులు అయితే ఖర్చు పడుతుంది కదా. ఏం చేద్దాం ఇప్పుడు? అరే షిన్చాన్, ఒక్క నిమిషం అయితే ఫస్ట్ వచ్చి కూర్చోరా. లెస్టర్ ఏం చెప్పాడో నీకు చెప్తాను. ఏం చెప్పాడు బ్లాక్ మమ్మీ? లెస్టర్ అంకుల్ హరి షిన్చాన్, లెస్టర్ ఏం చెప్పాడంటే అర్జెంట్ గా సిమియన్ దగ్గరికి అయితే వెళ్ళండి. సిమియన్ షోరూమ్ లో చాలా కార్లు అయితే ఉన్నాయంట. ఆ కార్లన్నిటిని అమ్మేస్తే సిమియన్ మనకి డబ్బులు ఇస్తాడంట. కానీ బ్లాక్ మమ్మీ, ఆ సిమియన్ అంకుల్ షోరూమ్ లో చాలా రోజుల నుంచి పాత డొక్కు కార్లు ఉన్నాయి. కొంప తీసి ఆ డొక్కు కార్లు అమ్మమంటున్నాడే ఏంటి? ఆ కార్లని ఎవడు కూడా కొన్నాడు కదా బ్లాక్ మమ్మీ. అరే షిన్చాన్, నేను ఒక కొత్త ప్లాన్ అయితే వేసాను రా. ఏంటంటే మనమైతే సిమియన్ షోరూమ్ కి అయితే వెళ్తాం కదా. ఫస్ట్ మనకు కావాల్సిన డబ్బులు అయితే సిమియన్ ని ఫస్ట్ అడుగుదాము. సిమియన్ అయితే మనకి డబ్బులు ఇస్తాడుగా. అప్పుడు ఆ కార్లన్నీ ఫ్రీగా అమ్మి పడేద్దాం రా. ఏంటి బ్లాక్ మమ్మీ, నీ ప్లాన్ ఏమి నాకు అర్థం కాలేదు. అంటే అరే పొట్టోడా, నీకు అర్థం కావట్లేదా? సిమియన్ వచ్చేసి కార్లు అమ్మి పెట్టమని చెప్పాడు కదా, కానీ ఎంతకి అమ్మి పెట్టాలని చెప్పలేదు కదరా. అందుకే సిమియన్ అయితే ఫస్ట్ డబ్బులు అయితే పేమెంట్ చేయమని చెప్దాము మన ఫోన్ కి. దాని తర్వాత కార్లన్నీ ఫ్రీగా పంచి పెట్టేద్దాము. కానీ బ్లాక్ మమ్మీ, అమ్మా యాంటీ బ్లాక్ మమ్మయ్యా, నా ముడ్డి మళ్ళీ పలగొట్టేశావా? సరే గాని దాని తర్వాత సిమియన్ అంకులు మనల్ని కొట్టి పడేస్తే, అంటే రౌడీలను పెట్టి మనల్ని కొట్టిపిస్తే ఎలా బ్లాక్ మమ్మీ? అరే ఏం కాదురా, నేను చూసుకుంటాను. పద పద. అయ్యా బ్లాక్ మమ్మీ, మనమైతే సిమియన్ అంకుల్ షోరూమ్ కి అయితే వచ్చేసాము. వామ్మో బ్లాక్ మమ్మీ, అని నేను అనుకున్నట్టే డొక్కు కార్లో పెట్టినట్టున్నాడుగా. ఒరే అవును రచించాను, ఇవన్నీ డొక్కు కార్లు లాగానే అవుపిస్తున్నాయా? సర్లే, మన బైక్ వచ్చేసి కొంచెం నీడలో పెడదాము. హలో సిమియన్, వచ్చేసాను సిమియన్. ఏంటి ఫ్రాంక్లిన్, నువ్వు వచ్చావు? లెస్టర్ నిన్ను పంపించాడా? అవును సిమియన్, ఇప్పుడు ఏం చేయాలి? కార్లన్నీ అమ్మి పెట్టాలి అంతే కదా. నువ్వు కార్లు అమ్మి పెడతావంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. నీకేం కావాలి? అంటే సిమియన్, నాకేం కావాలంటే నాకు ఒక 20 crores అయితే కావాలి. ఏంటి 20 crores? సరేలే, ఫస్ట్ అయితే కార్లు అయితే అమ్మి పెట్టేసి తర్వాత 20 crores అయితే ఇస్తాను. కాదు సిమియన్, నాకు 20 crores ముందే కావాలి. ఏంటి 20 crores ముందే కావాలా? అలా కుదరదు కదా. చూడు సిమియన్, ఈ కార్లు వచ్చేసి చాలా రోజుల నుంచి ఇక్కడే పడిపోయి ఉన్నాయి కదా. ఈ కార్లు వచ్చేసి ఈ రోజు ఈవినింగ్ వరకు మొత్తం అమ్మి పెట్టేస్తాను. ఏంటి, ఈ కార్లన్నీ ఈవినింగ్ వరకు మొత్తం అమ్మి పెట్టేస్తావా? అయితే ఇంకెందుకు లేటు, నీకైతే 20 crores అయితే పంపిస్తాను ముందే. ఓకే సిమియన్, ఫస్ట్ అయితే డబ్బులు అయితే పంపించు. ఈ కార్లన్నీ ఈ రోజు అమ్మేస్తాను కదా, ఆ అమ్మేసిన డబ్బులు కూడా నీకే ఇచ్చేస్తాను. ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు చెప్తుంది? అమ్మిన కార్ల డబ్బులు కూడా నాకే ఇచ్చేస్తావా? నువ్వు చాలా మారిపోయావు ఫ్రాంక్లిన్. నువ్వు ఎంతో మంచోనివి, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. మరి డబ్బులు కొట్టేస్తావా? ఫ్రాంక్లిన్ ఆల్రెడీ పంపించేశాను. డబ్బులు చూసుకో, ఫోన్ లో 20 crores వచ్చేసాయి. ఏంటి సిమియన్, అప్పుడే పంపించావా? ఓరి దేవుడు, హరిశించాను 20 crores వచ్చేసేరా. ఓకే సిమియన్, నువ్వైతే ఇక లోపలికైతే వెళ్ళిపోయి కార్లన్నీ ఈవినింగ్ వరకు అమ్మేస్తాను. బ్లాక్ మమ్మీ, ఆ సిమియన్ అంకుల్ ముందే డబ్బులు కట్టి చాలా పెద్ద తప్పు చేశాడు కదా. హరిశించాన్, ఇప్పుడే పారిపోతే సిమియన్ కి డౌట్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి కార్లు అయితే అమ్మి పెడదాంరా. నీకు గుర్తుంది కదా ప్లాన్ ఏంటో? ఈ కార్లన్నీ ఫ్రీగా ఇచ్చేసేయాలి, గుర్తుందా? గుర్తుంది బ్లాక్ మమ్మీ, ఫ్రీగా ఇచ్చేసాలి అంతే కదా. హలో ఎక్స్క్యూజ్ మీ, కార్లన్నీ ఫ్రీగా ఇస్తున్నాం, వచ్చి తీసుకోండి.
యాంటి బ్లాక్ మమ్మీయా అంత నీరసంగా అడిగితే ఎవరొస్తారు బ్లాక్ మమ్మీయా? నేను పిలుస్తాను ఇప్పుడు ఎలా వస్తారో. వా అంకుల్స్, అన్నలు, అక్కలు అందరూ వచ్చేసండి. కార్లన్నీ చాలా ఫ్రీగా ఇస్తున్నాము. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. చల్లగైతే వాపస్. ఒరే ఇది సమోసా కాదురా చల్లగైతే వాపస్ చేయడానికి. సరే బ్లాక్ మమ్మీయా, అంకుల్స్ త్వరగా రండి. కార్లన్నీ ఫ్రీగా ఇస్తున్నాము. ఓకే ఫైనల్ గానైతే అందరైతే వచ్చేసారు. రచించాను ఇంతమంది వచ్చారు. మీ అందరికి ఫ్రీ కార్స్ కావాలా? అయితే వెనక కార్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకుని వెళ్ళిపోండి ఫాస్ట్ గా. అవును అంకుల్స్, ఆంటీస్ ఇవన్నీ తీసుకపోండి. కానీ అక్కడ గ్రీన్ కలర్ బైక్ ఉంది కదా, అది మాత్రం తీసుకపోకండి, సరేనా? ఇంకేం చూస్తున్నారు? కార్లన్నీ ఫ్రీగా తీసుకెళ్ళిపోండి. ఆ బైక్ మాత్రం అక్కడే వదిలేసండి, సరేనా? A few moments later. ఓకే ఫైనల్ గానైతే కార్లన్నీ ఫ్రీగా అయితే ఇచ్చేసాను. కానీ ఇప్పుడు సిమ్యాన్ కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదే. బ్లాక్ మమ్మీయా, అదంతా నువ్వే చూసుకో బ్లాక్ మమ్మీయా. సిమియన్ అంకుల్ తో నేను మాట్లాడాను, నువ్వే మాట్లాడు. అరే షించాన్, ఇప్పుడు సిమియన్ నుంచి మనం ఎలా అయినా తప్పించుకోవాలరా. సిమియన్ రాగానే ఏదో ఒకటి చెప్పేసి పారిపోదాం ఇక్కడి నుంచి, సరేనా? బేబీ ఎంతసేపు కూర్చుంటావు ఇక్కడ? అలా బయటికి వెళ్ళి కాఫీ తాగొద్దాం పదా. సిమియన్ సార్, మీ ఫ్రెండ్స్ కార్లు అమ్మేశారనుకుంటా, వెళ్ళి చూడండి. ఏంటి కార్లు అప్పుడే అమ్మేశారా? అరే మా ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా కార్లు అమ్మి పడేశారో. ఎన్నో నెలల నుంచి ఆ కార్లు అమ్మేద్దామని చెప్పేసి ప్లాన్ లో ఉన్నాను. ఫ్రాంక్లిన్, నువ్వు నా చాలా ప్రాణ స్నేహితుడివి. సర్లే, ఇప్పుడు అమ్మిన కార్లకి ఎన్ని డబ్బులు వచ్చాయి? అంటే సిమ్యాన్ అంటే ఏంటంటే అబ్బా ఎలా చెప్పాలబ్బా. సిమ్యాన్ నువ్వేం చెప్పావు? ఈ కార్లన్నీ అమ్మి పెట్టమని చెప్పావు కాబట్టి నేను ఫ్రీగా ఇచ్చేసాను. పదరసించాను, ఇక్కడి నుంచి పారిపోదాము. అరే ఏంటి ఫ్రాంక్లిన్, ఎక్కడికి పారిపోతున్నావు? నా కార్లు, నా డబ్బులు. బ్లాక్ మమ్మీయా, ఫాస్ట్ గా పోని. కానీ బ్లాక్ మమ్మీయా, అవెంజర్స్ కి చాలా పెద్ద ఇల్లు కడదాము, కానీ అది కట్టడానికి చాలా రోజులు పడుతుంది కదా బ్లాక్ మమ్మీయా, ఎలా? ఒరే పొట్టోడా, గ్రీనల్ కి మనకైతే 1 year అయితే టైం ఇచ్చాడు కదరా. 1 year కాకపోయినా ఒక 6-7 months లో అయితే ఇల్లు అయితే కట్టేస్తాం కదరా. అయితే ఇంకెందుకు లేట్ బ్లాక్ మమ్మీయా, పోని ఫాస్ట్ గానైతే వెళ్ళిపోదాము. గ్రీనల్ కు బాబాయ్ వాళ్ళకి ఒక పెద్ద ఇల్లు అయితే కట్టేద్దాము. తమ్మా! ఒరే షించాన్, ఏంట్రా వీడు బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోయాడు. ఒరే ఏంట్రా వీడు కొంప తీసి పోయాడా ఏంటి? అరే షించాన్ ఏమైందిరా? వస్తున్నా నాగు. అబ్బా ముడ్డి పలిగింది. అరే ఏంటి బ్లాక్ మమ్మీయా, నా ముడ్డి ఇలా పలగొట్టేసావు ఏంటి బ్లాక్ మమ్మీయా? ఒరే పొట్టోడా, నాది పలకలేదు అనుకుంటున్నావా? ఇప్పుడు హాస్పిటల్ కి కూడా చాలా డబ్బులు ఖర్చు అయ్యేలాగా ఉన్నాయి. 1 year later. అరే షించాన్, ఫైనల్ గా అయిపోయిందిరా. ఆఫ్టర్ 1 year అవెంజర్స్ వాళ్ళ ఇల్లు అయితే కట్టేసాంరా మనము. అవును బ్లాక్ మమ్మీయా, 1 year అయితే చాలా కష్టపడ్డాక మనకైతే ఇల్లు అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అవెంజర్స్ వాళ్ళ ఇల్లు. అక్కడ బోర్డులో కొన్ని పేర్లు అయితే అవుపిస్తున్నాయి కదా, వాళ్ళే అన్నమాట ఇల్లు కట్టింది. అయ్యా బ్లాక్ మమ్మీయా, ఫైనల్ గానైతే ఇల్లు అయితే రెడీ అయిపోయింది కదా, లోపలికి వెళ్ళి చూద్దాం పదా. అవును రచించాను, చూస్తుంటేనేమో ఈ మ్యాన్షన్ చాలా పెద్దగానే ఉన్నట్టుంది. లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే మనం చూద్దాము. అంటే నేను చూడండి రచించాను, నువ్వే వెళ్ళి చూడరా. ఓకే బ్లాక్ మమ్మీయా, నేనే చూస్తాను. మా ఫ్యాన్స్ కి కూడా నేనే చూపిస్తాను. వామ్మో, గేట్ కూడా దానికదే ఓపెన్ అయిపోతుంది. సరే రచించాను, నువ్వే చూపి. మీ ఫ్యాన్స్ అందరికి కూడా ఇల్లు అయితే చూపివు. దాని తర్వాతనైతే అవెంజర్స్ అందరిని పిలుద్దాము, సరేనా? అయ్యా సూపర్. ఇంకెందుకు లేట్ బ్లాక్ మమ్మీయా? వామ్మో, ఏంటి బ్లాక్ మమ్మీయా, ఇల్లు ఇంత పెద్దగా ఉంది. ఒరే షించాన్, ఏంట్రా ఇంత పెద్దగా ఉందేంట్రా ఇల్లు? వామ్మో, చూసారా ఫ్రెండ్స్, ఇదే అన్నమాట అవెంజర్స్ కోసం కట్టించిన ఇల్లు. కానీ అరే షించాన్, నేను వచ్చేసి చాలా అలిసిపోయానురా. నేనేమో ఇక్కడ నీడలో నిల్చుంటాను, నువ్వు వెళ్ళి మీ ఫ్యాన్స్ అందరికి ఇల్లు చూపి, అండ్ అలానే నీకు కూడా నచ్చిందో లేదో చెప్పు నాకు. సరే బ్లాక్ మమ్మీయా, నువ్వు వచ్చేసి రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి మొత్తం ఇల్లు అయితే చూపిస్తాను. అయ్యా సూపర్. ఫ్రెండ్స్, ఇదంతా చూసారా? ఇదంతా అవెంజర్స్ కోసం మేమే కట్టించేసాము. అక్కడ ఏదో ఉంది, కానీ అదంతా తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోదామా? లేకపోతే ఇక్కడ ఏదో అండర్ గ్రౌండ్ ఉంది. వద్దులే, అండర్ గ్రౌండ్ లోకి వద్దు. ఫస్ట్ మనం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోదాము. వామ్మో, ఇల్లు అయితే చాలా సూపర్ గా ఉంది అనుకుంటా కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగో ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి ఏదో రాసింది. స్టార్క్ ఇండస్ట్రీస్ అని రాసింది. అంటే ఏంటంటే ఇదంతా అవెంజర్స్ కి కదా, అందుకే ఐరన్ మ్యాన్ పేరైతే అక్కడ పెట్టాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వామ్మో, ఇంటి లోపలనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ అలానే పెద్ద బొమ్మ అయితే ఉంది. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ వచ్చేసి ఒక మినీ థియేటర్ కూడా ఉంది. అవెంజర్స్ అందరూ అప్పుడప్పుడు మా వీడియోస్ చూస్తారు తెలుసా. మీరు కూడా మా వీడియోస్ చూడాలంటే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, వామ్మో ఏంటిది,
ఇక్కడ వామ్మో, ఏంటిది? ఇదంతా అవెంజర్స్ ఫోటో కదా, సూపర్ గా ఉన్నారు. అవెంజర్స్ అందరూ ఉన్నారు ఈ ఫోటోలో. ఫ్రెండ్స్, మీరు కమెంట్ సెక్షన్ లో మీకు ఫేవరెట్ అవెంజర్ ఎవరో అని కమెంట్ చేయండి. నాకు వచ్చేసి గ్రీనల్క్ బాబాయ్ ఉండేది మొన్నటి వరకు, కానీ ఈ రోజు గ్రీనల్క్ బాబాయ్ కాదు. నా ఫేవరెట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ అంకుల్. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ నుంచి సముద్రం వ్యూ కూడా ఉంది, సూపర్ గా ఉంది. నాకైతే ఈ అవెంజర్స్ వాళ్ళ ఇల్లు చాలా బాగా నచ్చింది. ఈ ఇల్లు నేను తీసుకోమంటారా? కానీ వద్దులే, నాకు ఆల్రెడీ ఒక బుడ్డ ఇల్లు అయితే కట్టించాడు కదా బ్లాక్ మమ్మీ. ఏంటిది? పామ్మో, చిన్న పిల్లలు ఇక్కడికి రాకూడదు, అదంతా పెద్దవాళ్ళకి సంబంధించింది, మనకి ఇక్కడ సంబంధం లేదు. సరే గాని ఇప్పుడు మనము పైకి వెళ్దామా లేకపోతే కిందికి వెళ్దామా? ఫస్ట్ కిందికి వెళ్దాం. ఆగండి, కింద ఏముందబ్బా? కొంప తీసి ఏదైనా షూట్స్ తయారు చేస్తున్నారా ఏంటి కింద? ఈ సూపర్ స్టార్ షించాన్. వామ్మో, ఏంటిది? వెనక వామ్మో, ఇక్కడ చూసారా రైట్ సైడ్ లో? వారి దేవుడా, నిజంగానే ఇక్కడ ఐరన్ మ్యాన్ సూట్స్ ఉన్నారా బాబు? ఇక్కడ చూస్తున్నారా? వామ్మో, ఏంటిది? 4 ఉన్నాయేంటి? ఇది వచ్చేసి ఫస్ట్ ఇలా తయారు చేస్తారు, దాని తర్వాత ఇలా, దాని తర్వాత ఇలా, దాని తర్వాత ఫైనల్ గా ఇలా తయారవుతుందన్నమాట. ఈ డోర్ లోపల ఏముంటుంది మనకి ఎందుకులే గాని. ఇక్కడ ఏంటబ్బా ఇది? లిఫ్టా? ఓ లిఫ్ట్, పైకి వచ్చేసాయి, నేను కిందికి రాబోతున్నాను. ఏంటి? వామ్మా, ఏంటబ్బా లిఫ్ట్? పని చెయ్యలేదనుకున్నాను, కానీ ఏంటివి? వారి దేవుడా, ఏంటబ్బా ఇది? ఎన్ని ఐరన్ మ్యాన్ సూట్సా? వామ్మో, నాకు ఇందులో నుంచి ఒకటి కిడ్నాప్ చేయాలనిపిస్తుంది. మీరు కమెంట్ సెక్షన్ లో ఏదైనా ఐరన్ మ్యాన్ సూట్ కిడ్నాప్ చేయండి చెప్పండి, నేనైతే కిడ్నాప్ చేసిస్తాను. అండ్ ఇది వచ్చేసి అవెంజర్స్ అందరికి సీక్రెట్ రూమ్ అన్నమాట. ఎందుకంటే ఈ అవెంజర్స్ అందరూ కలిసి ఏదో కొత్త సూపర్ హీరోని అయితే కనిపెడుతున్నారు. ఇక్కడ చూస్తున్నారా? మీకు ఈ సూపర్ హీరో పేరు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి, సరేనా? ఇక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఇక మనమైతే పైకైతే వెళ్ళిపోదాము. గేట్ ఓపెన్. అయితే చూసారా, నేను రాగానే గేట్స్ అయితే భయపడి నాకైతే ఓపెన్ అయితే చేసేసాయి. సరే, ఇప్పుడు ఈ సూపర్ స్టార్ షించాన్ పైకైతే వెళ్ళబోతున్నాడు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నాకు ఇందులో ఒక పెద్ద రూమ్ అయితే ఉంటుంది, అది నాకు చాలా ఫేవరెట్ తెలుసా? అది మీ అందరికి ఇప్పుడు చూపించబోతున్నాను. కానీ మీరైతే ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోకి ఎన్ని లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను అంటే 50,000 లైక్స్. సరే, ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్. ఇది బెడ్రూమా లేకపోతే బాత్రూమా? ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట. ఇది ఎవరు తీసుకుంటారో కానీ చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు వేరే రూమ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ వామ్మో, ఇది కూడా బెడ్రూమ్. బ్లాక్ మమ్మీ ఇక్కడ నుంచి చూపిస్తున్నాడు, కానీ కార్ ఎక్కడ పోయింది? ఎక్కడన్నా పార్కింగ్ చేశాడు అనుకుంటా. కానీ ఇది ఏ రూమ్ అబ్బా? నాకు అర్థమే కావట్లేదు. ఈ రూమ్ లో ఏమీ లేదు, వేస్ట్ రూమ్, నాకు నచ్చలేదు. ఈ రూమ్ ఏంటి? వామ్మా, నేను చెప్పాను కదా నా ఫేవరెట్ రూమ్ అని చెప్పేసి, అది ఇదే. ఇక్కడ చూస్తున్నారా, గోడల మీద మొత్తం కామిక్ బుక్స్ ఉన్నాయి. నాకు కామిక్ బుక్స్ అంటే చాలా ఇష్టము. వామ్మా! అండ్ మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ టేబుల్ మీద ఇవన్నీ వస్తువులు ఉన్నాయి కదా, ఇవన్నీ సూపర్ హీరోస్ అన్నమాట. ఇది వచ్చేసి లోకి అంకుల్ది. అండ్ ఇక్కడ ఒక రాయి ఉంది కదా మెరుస్తుంది, దాన్ని ముట్టుకుంటే ఒక కొత్త డైమెన్షన్ లోకి అయితే వెళ్ళిపోతాము, దాన్ని ముట్టుకోకూడదు. అండ్ ఇది వచ్చేసి ఐరన్ మ్యాన్ అంకుల్ చెయ్యి. అండ్ ఇది వచ్చేసి థార్ అంకుల్ది. అండ్ ఇది వచ్చేసి ఇది ఎవరిది? కెప్టెన్ అమెరికాది కదా, నాకు తెలుసు. ఈ రూమ్ నాకు చాలా బాగా నచ్చింది. వామ్మో, ఇక్కడేంటి? వారి దేవుడా, ఐరన్ మ్యాన్ అంకుల్ ఫోటో చూసారా? ఇది డైనింగ్ రూమ్ అన్నమాట. ఇక్కడ అవెంజర్స్ అందరు కలిసి అన్నం తింటారనుకుంటా. సర్లే గాని ఈ రూమ్ ఏంటి? ఇదేం రూమ్ అబ్బా? ఇది బాత్రూమా? ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. సరేలే, ఈ రూమ్ నాకు అంతగా నచ్చలేదు, అయితే వెళ్ళిపోదాం పదా. మరి ఈ రూమ్ ఏంటి? వారి దేవుడా, ఎన్ని బాత్రూమ్లు అబ్బా? సర్లే, చాలా అవెంజర్స్ ఉన్నారు కాబట్టి చాలా బాత్రూమ్లు అనుకుంటా నాకు తెలిసి. అరే ఏంటబ్బా, ఇప్పుడే వచ్చాను కదా ఈ రూమ్ లోకి. కానీ ఏంటిది? వామ్మో, ఇదేం రూమ్ అబ్బా? సపరేట్ గా బెడ్రూమ్. వారి దేవుడా, ఇంత పెద్ద టీవీయా? వామ్మో, ఇదేంటిది? వారి దేవుడా, గేమింగ్ కంప్యూటరు. అంటే అవెంజర్స్ మంచిగా కంప్యూటర్ లో గేమ్స్ ఆడతారు అన్నమాట. ఈ కంప్యూటర్ లో మా యూట్యూబ్ ఛానల్ ఉంది, బ్లాక్ 7 ప్లేస్ అని ఉంది. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ ఓపెన్ చేసి బ్లాక్ 7 ప్లేస్ అని టైప్ చేస్తే మీకు కూడా ఇలానే వస్తాయి. మా వీడియోస్ అన్ని ఫ్రీగా చూసేచ్చు తెలుసా? సరే, ఇప్పుడైతే లోపల చూసేసాం కదా, ఇప్పుడైతే బయటికి అయితే వచ్చేద్దాము. ఇక్కడ ఆల్రెడీ ఎవరో పార్టీ చేసుకుంటున్నారు కదా అందరూ. సరేలే, ఇదంతా అవెంజర్స్ వాళ్ళ ఇల్లు కదా, అందుకే వదిలేస్తున్నాను, లేకపోతే నా అందరి ముడ్డుల మీద వాయించేవాడిని నేను. ఇంకా ఏముందబ్బా ఈ ఇంట్లో అంత స్పెషల్ గా? వారి దేవుడా, స్విమ్మింగ్ పూలా? వామ్మో, ఇదేం స్విమ్మింగ్ పూల్ రా బాబు, సముద్రం పక్కనే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది, అప్పుడప్పుడు వచ్చి ఆడుకుంటాను ఇక్కడ. ఇక్కడ చూసారా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో మంచిగా స్విమ్మింగ్ చేస్తుంటే సముద్రం మొత్తం అవుపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా నచ్చింది? ఇల్లు బాగా నచ్చిందా? సర్లే కానీ వామ్మో, ఇదేంటిది?
వామ్మో ఇందులో నుంచి వెళ్ళడం వస్తుందా? అయ్యా ఇందులో నుంచి వచ్చేసాను. కానీ ఏంటబ్బా ఇది బాక్సింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉంది అవెంజర్స్ అందరికి. కానీ ఈ సూపర్ స్టార్ షించానికి ఇది చాలా బాగా నచ్చింది. నేను ఇప్పుడు బాక్సింగ్ చేస్తాను. డిషం డిషం ఎంత ధైర్యం రా గ్రీన్ హల్క్ బాబాయ్, నా ఇల్లే ధ్వంసం చేస్తా అంటావా? అయిపోయారా? ఇప్పుడు స్పీడ్ గా ఉరుకుతాను. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఐరన్ మ్యాన్ అంకులో, స్పైడర్ మ్యాన్ అంకులో. అమ్మా ఏంటబ్బా ముడ్డి పలిగింది, తలకాయ కూడా పలిగింది. అయినా నాకు యామీ కాలేదు, ఎందుకంటే నేను సూపర్ స్టార్ షించాని కదా. ఏంటి ఇది మళ్ళీ ఇంకొక స్విమ్మింగ్ పూలా? వామ్మో ఎన్ని స్విమ్మింగ్ పూల్ రా బాబు అవెంజర్స్ కోసము. మా ఇంట్లో చూశారు కదా ఉన్నదే ఒక స్విమ్మింగ్ పూల్, దాన్ని కూడా బ్లాక్ మమ్మీ డివైడ్ చేసి ఇచ్చాడు, నాకు కొంచెం నీకు కొంచెం అని చెప్పేసి. సర్లే గాని ఇదేంటిది ఇక్కడ అద్దం ఉందా మధ్యలో? అరే అద్దం లేదనుకున్నానే నేను. ఏంటబ్బా ఇక్కడ ఇంకొక ఐరన్ మ్యాన్ అంకుల్ ఫోటో అయితే ఉంది. ఐరన్ మ్యాన్ అంకుల్ చాలా ఫేమస్ అనుకుంటా. అండ్ ఇక్కడ చూసుకుంటేనేమో కొన్ని టేబుల్స్ అయితే ఉన్నాయి. మీకైతే ఒక ఎగ్జామ్ పెడతాను. ఈ టేబుల్ ఎవరిది ఫస్ట్ది తెలుసా? అది ఎవరిదో కాదు, ఇది గ్రీన్ హల్క్ బాబాయ్ది. ఎందుకంటే గ్రీన్ హల్క్ బాబాయ్ ముడ్డి చాలా పెద్దది కదా, అందుకే ఇంత పెద్దది అనమాట. అండ్ దాని పక్కన వచ్చేసి ఆ సింబల్ ఎవరిది? అది వచ్చేసి కెప్టెన్ అమెరికా అంకుల్ది. దాని పక్కన వచ్చేసి ఐరన్ మ్యాన్ అంకుల్ది. దాని పక్కన థార్ అంకుల్ది. ఇదేంటబ్బా ఏదో యారో ఉంది, అది ఎవరబ్బా? అవెంజర్ ఎవరు నాకు తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా ఎంత పెద్దగా ఉందబ్బా ఇల్లు, చూస్తుంటే ఇంకా వెళ్తూనే ఉంది. కానీ చూసారా ఇల్లు వచ్చేసి సముద్రం పక్కన కాబట్టి ఎంత అందంగా ఉందో. ఇదేంటబ్బా ఇండోర్ స్విమ్మింగ్ పూలా? ఇంటి లోపల కూడా స్విమ్మింగ్ పూల్? వామ్మో ఇదేంటి మళ్ళీ కొత్త బాత్రూమా? ఇదేంటిది ఇక్కడ బాత్రూమ్ పోయి ఇక్కడ ముడ్డి కడుక్కోవాలా? ఈ టవల్ తో కడుక్కోవాలనుకుంటా, టిష్యూ పేపర్లు కూడా లేవా? చిచి గాంటప్పా ఇది మళ్ళీ పార్టీ చేసుకునే ప్లేసా? కానీ చిన్నపిల్లలు ఇక్కడికి రాకూడదు నాకు తెలుసు, నేను వెళ్ళిపోతాను. ఇదేంటి ఎంత అద్భుతమైన స్విమ్మింగ్ పూలా? కానీ వద్దులే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడ చిన్నపిల్లలు ఉండకూడదు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏదో ప్లే గ్రౌండ్ ఉంది. వామ్మో ఏంటిది ఇక్కడ క్రికెట్ ఫుట్బాలా? కాదు, ఇక్కడ షటిల్ బ్యాడ్మింటన్ గేమ్స్ ఆడుకోవడానికి అనుకుంటా నాకు తెలిసి. సర్లే కానీ ఫ్రెండ్స్, మీకు ఇంటికి ఎన్ని మార్క్స్ ఇస్తారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేనైతే 1000కి 1000 మార్క్స్ ఇస్తాను. బ్లాక్ మమ్మీ మా ఫ్యాన్స్ అందరికి చూపించేశాను, వాళ్ళందరికీ ఇల్లు చాలా బాగా నచ్చిందంట. అండ్ ఫ్రెండ్స్, మీ అందరికి ఫేవరెట్ అవెంజర్ ఎవరో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మా బ్లాక్ మమ్మీకి వచ్చేసి ఐరన్ మ్యాన్ అంకుల్ అంటే చాలా ఇష్టము, నాకు వచ్చేసి స్పైడర్ మ్యాన్ అంకుల్. మొన్నటి వరకు గ్రీన్ హల్క్ బాబాయ్ ఉండే, కానీ ఇప్పటికీ కాదు. మీరు కూడా మీకు ఫేవరెట్ అవెంజర్ ఎవరో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు అవెంజర్స్ అందరినీ పిలవబోతున్నాం ఇక్కడికి. వాళ్ళందరికీ ఇల్లు నచ్చుతుంది కదా? పక్కా నచ్చుతుంది, 100% నచ్చుతుంది. నాకే నచ్చిందంటే వాళ్ళకి నచ్చదా చెప్పండి? A few moments later. ఓకే అవెంజర్స్ అయితే ఇంటికైతే వచ్చారు. వాళ్ళందరికీ ఇల్లు అయితే చాలా బాగా నచ్చిందంట. కానీ గ్రీన్ హల్క్ ఏంటి సగం మందే ఉన్నారంటే మిగతా సగం అవెంజర్స్ ఎక్కడికి పోయారు? బ్లాక్ మమ్మీ మిగతా అవెంజర్స్ అందరూ ప్రాణాలతో పోరాడుతున్న మనుషులందరినీ కాపాడడానికి వెళ్లారు. సర్లే గాని ఇక్కడ వచ్చేసి కెప్టెన్ అమెరికా ఉన్నాడు. ఫస్ట్ టైం చూస్తున్నాను వీళ్ళందరినీ. అండ్ అలానే ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్. హలో డాక్టర్ స్ట్రేంజ్, మీ మ్యాజిక్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ తెలుసా? సరేలే గాని వీడేవాడబ్బా, వీడు అవెంజరా? బ్లాక్ మమ్మీ ఈ అవెంజర్స్ లో పవర్ఫుల్ అవెంజర్ థార్, వాడితో పెట్టుకోకు. ఏంటి ఈ సూపర్ హీరో థారా? ఏంటబ్బా థార్ ఇంత లడ్డుగా అయిపోయాడు? అరే గ్రీన్ హల్క్ ఏంట్రా బాబు, థార్ ఏంటి ఇంత లడ్డుగా అయిపోయాడు? అంటే బ్లాక్ మమ్మీ ఏం చెప్పాలి, థార్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంట వదిలేసిందంట, అందుకే బాధలో ఉండి చాలా ఐస్ క్రీమ్లు తిన్నాడు, లడ్డుగా అయిపోయాడు. సర్లే గానీ ఈ వీడియో మీకు ఎలా నచ్చింది? బాగా నచ్చిందా? అయితే కమెంట్ సెక్షన్ లో బ్లాక్ మమ్మీ సూపర్ వీడియో అని కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ షిన్చాన్ గారు నాకు ఇప్పుడే చెప్పాడు ఏంటంటే లోపల చాలా ఐరన్ మ్యాన్ సూట్స్ ఉన్నాయంట. అండ్ అలానే చాలా సూట్స్ ఉన్నాయంట కదా, వాటిని కిడ్నాప్ చేయమంటారా? నెక్స్ట్ వీడియోలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి.